వైఎస్ఆర్సీపీ శ్రేణులను ఉద్దేశిస్తూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాతలపై ఆ పార్టీ శ్రేణులు కన్నెర చేశారు. అసభ్యకర రీతిలో మహిళలను కించపరిచేలా, సభ్య సమాజం తల దించుకునేలా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారం చేసిన కథనాలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అవి కొత్త పలుకులు కావు, చెత్త పలుకులంటూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు మండిపడ్డారు. రాధాకృష్ణ ఖబర్దార్, ఒళ్ళు దగ్గర పెట్టుకుని రాతలు రాయాలంటూ హెచ్చరించారు. రాధాకృష్ణది జర్నలిజం కాదని, ముమ్మాటికి బ్రోకరిజం అని నినాదాలు చేశారు. తక్షణమే మహిళలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నెల్లూరు, అనంతపురం, కర్నూలు, విశాఖ, విజయవాడతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రజ్యోతి ప్రతులను తగలబెట్టి నిరసనలు వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న వైఎస్ఆర్సీపీ శ్రేణులపై జులుం ప్రదర్శించారు పోలీసులు. బతుకున్నప్పుడు సావగొట్టింది రామోజీరావు, చచ్చిపోయిన తర్వాత ఆత్మ క్షోభించి చేసింది రాధాకృష్ణ. చంద్రబాబు ఇద్దరు కలిసి దొంగల్లాగా ఈరోజు ఎన్టీ రామారావు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఈరోజు మా పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రాజశేఖర్ గారు కూడా మేము చాలా గౌరవంగా చూసుకుంటాం. ఈరోజు రామోజీరావు, రాధాకృష్ణ, అఖిల, తెలుగు వాళ్ళందరూ కూడా గర్వించేటువంటి ఎన్టీ రామారావును విలన్గా చూపించినటువంటి నేరస్తులు ఈ రాష్ట్రంలో ఎవరున్నారంటే ఒకటి రామోజీరావు, రెండు రాధాకృష్ణ. ఇటువంటి బబుల్లో వాళ్ళకు ఒక ఛానల్, ఆ ఛానల్కి ఒక బబును ముఖ్యమంత్రి ప్రభుత్వం, మళ్లీ వాళ్ళకి తొత్తుల్లాగా ఈ పోలీసు యంత్రాంగం. రెడ్ బుక్ కాదు, రక్తంతో రాసుకుంటాం. ఎవడెవడియో ఈరోజు చెలరేగారో వాళ్ళందరినీ నిలబెడతాం. ఫస్ట్ సంతకం నేను జగన్మోహన్ గారిని అడుగుతున్నా, 29లో కనుక మన ప్రభుత్వం వచ్చినప్పుడు ఆంధ్రజ్యోతి ఛానల్, ఆంధ్రజ్యోతి పేపర్ రద్దు, ఏబీఎన్ ఛానల్ రద్దు, బిహైండ్ ది బార్స్ జైలు ఓచలు లెక్క పెడతాం. గుర్తుపెట్టుకోవాలి కృష్ణ. ఏం కార్యకర్తల్ని అక్క చెల్లెలు భార్యకు తాళ తెలియకుండా పోలుస్తా? సిగ్గు సరం ఉందా? లజ్జుందా నీకో? ఏం 100 మందిని చెడగొడుతున్నావు ఈ సమాజంలో. నీకు నచ్చితే అంబటి రాంబాబు గురించి వ్యాఖ్యానం, నీ గురించి తెలిసిన రాజకీయాలు ఎప్పుడు కూడా సాక్షిలో ఎప్పుడు చేయలా. ఎందుకంటే దమ్మున ఛానల్ అది, 10 మంది ప్రజల దగ్గరికి వెళ్ళే ఛానల్. అందుకని ఈ రోజున ఒకటే చెప్తున్నా, రాధాకృష్ణ, యూ షుడ్ బి ఇన్ యువర్ లిమిట్స్. చంద్రబాబు, మంచి వాళ్ళతో సహాయం చేయి. మేము ఉన్నప్పుడు నేను గైడ్ చేసి చక్కగా నిలబెట్టాం. పార్లమెంట్ లో కూడా ఈ రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఓ తెలుగుదేశం పార్టీ ఎంపీగా నీకు మంచి గౌరవం తీసుకొచ్చా. ఇటువంటి పనికిరాని ఏబీఎన్ రాధాకృష్ణ పక్కన పెట్టుకుంటే నువ్వు కూడా మనుకోవడం ఖాయం. పవన్, వేర్ ఇస్ యువర్ హీరోయిజం? ఈరోజు 40% వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మనోభావాలు దెబ్బతినేటట్టు భార్యకి చెల్లికి తేడా రాకుండా మాట్లాడినప్పుడు నువ్వు నోరు మూసుకొని కూర్చుంటే నీ డిప్యూటీ సీఎం ఎంత తొక్కలో సీఎం ఇచ్చేటంగో. అంతేగాని పదవిని అంటున్నంత కాలం ఈ రాష్ట్రాన్ని నువ్వు చేసింది ఏంటి? ప్రతిపక్షాన్ని గౌరవించేటువంటి సాంప్రదాయం మీకుందా? అందుకని టుడే ఐ ఫెల్ట్ అషేమ్ అండ్ మోర్ ఓవర్ వీఆర్ డిమాండింగ్. నేను కూడా చెప్తున్నాను, లాస్ట్ ఛాన్స్ నువ్వు వచ్చి బహిరంగ క్షమాపణ చెప్తే మేము ఏదో జగన్ కన్విన్స్ చేసే పరిస్థితి ఉంటుంది. నువ్వు క్షమాపణ చెప్పలేదా? 29 తొలి సంతకం వేటు ఏబీఎన్ మీద అని చెప్పుకొని నేను మీ ముఖంగా తెలియజేసుకున్నా. ముఖ్యంగా గుంటూరులో ఉన్నటువంటి ఏబీఎన్ టీవీపై, ఈటీవీ ఛానల్కి ఐఎమ్ వార్నింగ్ దమ్. మంచిని మంచి, చెడుని చెడు అనేటువంటి ప్రసారం లేనప్పుడు మీకు ఛానల్ ఎందుకు రా? మూసుకొని జంగక. మంచి మాటలు అనకుండా, మంచి మాటను మంచి అనకుండా, మంచిని ప్రసారం చేయకుండా ఈ రోజు ఇక్కడికి రాకుండా మీరు దొంగచాటుగా ప్రచారం చేస్తున్నారు. వీ షుడ్ ఫీల్ అషేమ్. మీరు ఛానల్లో నిష్పక్షపాతంగా ప్రజలు తెలియజేయండి. ఆ అన్న మాటలు మా కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయి. మేము వీ ఫెల్ట్ అషేమ్. యూ షుడ్ కమ్ ఫార్వర్డ్ అండ్ సే సారీ. ఏబీఎన్ అదర్వైజ్ నిన్ను క్షమించే పరిస్థితుల మటుకి మా కార్యకర్తలు లేరని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా.
మూసులంగమంటున్నారండి. ఎందుకు మూసుకోకుండా మనం చెప్పినవి కూడా రాయిపోతట్టుగా. ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఆయన చెప్పినటువంటి వ్యాఖ్యలు, అది వ్యాఖ్యలు అనాలా ఏమనాలో నాకు అర్థం కావట్లా. ఈరోజు సభ్య సమాజం మొత్తం కూడాను సిగ్గుతో తలదించుకుంటుంది. ఎందుకంటే ముఖ్యంగా మహిళల్ని అంత అసభ్య పదాలతో ఆయన మాట్లాడిన తీరు, ఆయన ఎంతో బాధ్యతాయుతమైనటువంటి జర్నలిజం చేసి ఇంకా సంఘం పట్ల ఎంతో గౌరవంతో ఉండి ఆ గౌరవ పాత్ర వహించాల్సింది పోయి ఎంతో నీచానికి దిగజారారు. అంటే చంద్రబాబు నాయుడుకి ఆయన తొత్తయి ఉండొచ్చు, చంద్రబాబు నాయుడు చెప్పింది అలా చేసి ఉండొచ్చు, కానీ ఆయన ఒక పత్రిక నడుపుతున్నారు. ఆ యొక్క విషయాన్ని ఆయన మర్చిపోయి ఇష్టానుసారంగా జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయనకు సహచరుని నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భార్యల్ని కాకుండా వాళ్ళ చెల్లెళ్ళని అనుకోమన్నా కానీ వాళ్ళు అలానే సహకరిస్తారు, వాళ్ళ పెళ్లిళ్ళు చేస్తారు అనడం అనేది యొక్క మాట ఎంతో దుర్మార్గమైనటువంటి మాట. అది ఎవరు కూడా, కామన్ మ్యాన్ కూడా, ఎవడు కూడా రోడ్డు మీద పోయేవాడు కూడా అలా మాట్లాడరు. అంత దుర్మార్గంగా మాట్లాడారు రాధాకృష్ణ గారు. అలాంటి చేసిన వ్యక్తి ఆ క్షమాపణ చెప్పబోగా ఈరోజు మేము ధర్నా చేయడం అని చెప్పి ఈరోజు ఏబిఎన్ ఆఫీస్కి వస్తున్నట్లయితే ఈ పోలీసు వారి యొక్క ప్రవర్తన ఇంకా హేనీయంగా ఉంది. ఎంత దారుణం అంటే, ఆ రోజు మా రాంబాబు గారి ఇంటి మీదకి వచ్చినప్పుడు ఆ రోజు నో పోలీస్, ఎవరు లేరు. ఆ రోజు రాంబాబు గారి ఇంటి మీదకి వచ్చినప్పుడు అప్పుడు రాని వాళ్ళు ఈ రోజు మీ మీద చేస్తామన్న దాంతో మేము శాంతియుతంగా ధర్నా చేస్తుంటే వచ్చే వాళ్ళందరూ కూడా పోలీసు వారు అడ్డుకోనటం, వాళ్ళు లాఠీ చార్జ్ చేయడం ఎంతవరకు సమంజసం? ఇదంతా కూడా సభ్య సమాజం అంతా కూడా చూస్తుంది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, రాధాకృష్ణ గారు ఇప్పటికైనా మీరు తేరుకొని ఎట్టి పరిస్థితుల్లో మీరు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలా ఏబిఎన్ రాధాకృష్ణ గారు చాలా అనుచిత వ్యాఖ్యలు మహిళలపై చేరడం చాలా దారుణం. ఖచ్చితంగా మహిళలకు క్షమాపణ చెప్పాలి. తనకు జన్మనిచ్చిన తల్లి ఒక మహిళనే అనేది మర్చిపోయినాడు ఆయన. ఏదో నంది జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అంటే ఒకటి ప్రతిపాదన తీసుకొస్తే మీకు నచ్చితే చేయండి, నచ్చకోకుండా మీ దారిని మీరు ఓడి, మేమేం అడ్డం కాదు కదా. దాన్ని బేసిక్ చేసుకొని జగన్ గారి మీద మరి ఆయన నంది అంటే నంది, పంది అంటే పంది అనుకుంటా మహిళల పైన, ఇంట్లో ఉన్న భార్యల పైన, ఇంట్లో ఉన్న తల్లుల పైన, ఇంట్లో ఉన్న మహిళల పైన అంటే ఏమొస్తుంది? రాజకీయం చేసుకోవాలి. కానీ ఏబిఎన్ గారు మహిళల్ని బయటకు తీసుకురావడం చాలా దారుణం. ఖచ్చితంగా మహిళలమంతా కూడా యావత్ అందరికీ వర్తిస్తుంది ఇది. ఖచ్చితంగా రాధాకృష్ణ ఎక్కడున్నా మేమనే మాటలని వినాలి. ఖచ్చితంగా మహిళలకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేమంతా కూడా డిమాండ్ చేస్తున్నాం. మహిళలము పార్టీ పరంగా కాదు, ఏ మహిళకైనా రోషం వస్తుంది. ఏదైనా అది తిరిగి నువ్వే ఒకసారి మీరే ఆలోచన చేసుకోండి. ఏబిఎన్ గారు మీకు కూడా ఎలా వర్తిస్తుందా? నేను అన్న పదజాలం తప్ప కరెక్టా అనేది మరి మీరు ఒకసారి పదజాలాన్ని గుర్తు చేసుకుంటే బాగుంటది. ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి మహిళలకి. చెప్పని పక్షంలో మేమంతా కూడా దీన్ని చాలా ఉధృతం చేస్తాం. మీ పదజాలం అది తప్పు. ఎప్పటికీ కూడా మహిళలు కించపరిచే విధంగా మాట్లాడకూడదు. ఎక్కడ మహిళలు పూజించుతారో అక్కడ దేవతలు కూడా కొనియాడతారు అనేది చెప్పేది ఎంత సత్యమో. మహిళల్ని ఎప్పుడైనా కించపరిచి మాట్లాడితే అది మీ విజన్ కి, మీ ఏబిఎన్ ఛానల్కి కానీ, మీ పత్రికలకు కానీ చాలా దారుణంగా దెబ్బతింటారని చెప్పేసి హెచ్చరిస్తున్నాం.